ఆనంద్ గారు ఏం చేస్తున్నారు? మీరు కింద పడరులేండి అలక్య గారు. అది కాదండి, ఎవరైనా చూస్తే బాగోదేమో. నా పెళ్ళానికి కష్టం కలిగితే ఎవరికి నష్టం? నా పెళ్ళం నా ఇష్టం. ఎప్పటికీ ఇలాగే ఎత్తుకుంటారు ఆనంద్ గారు? ఇలాగే ఎత్తుకుంటే నా నడుము విరిగిపోతుందేమో అలక్య గారు. ఆనంద్ గారు మీకు ఇంత ధైర్యం ఎప్పుడొచ్చిందండి? మా నాన్నమ్మ గదిలోకి వచ్చాక. అలక్య గారు ఎంత కష్టం వచ్చినా సరే మిమ్మల్ని ఇలా ఎత్తుకునే ఉంటాను. అలక్య గారు నన్ను చూస్తూ నడవండి ఆనంద్ గారు. అమ్మా, నేను చేయాలనుకున్నది నేను చేసేసాను. ఇక నువ్వు చేయాల్సిందే మిగిలింది. నువ్వు ప్రసాదించిన పసుపు కుంకుమలు నా చెంతకు రావాలి. నా వంశీ సార్ క్షేమంగా ఇంటికొచ్చేలా చూడమ్మా. ఆయన్ని మామూలు స్థితికి తీసుకొస్తావనే అనుకుంటున్నాను. చెప్పమ్మా వసుంధరా. చిత్రసేన్ గారు, నేను అనుకున్నట్టుగానే పూజ పూర్తి చేశాను. ఒక్కసారి వంశీ సార్ని చూడాలనిపిస్తుంది. ఇప్పుడు ఆయన కండిషన్ ఎలా ఉందండి? నువ్వే చూడమ్మా. ఆయన అలానే ఉన్నారు చిత్రసేన్ గారు. బాధపడకమ్మా, నీ పూజ ఫలిస్తుంది. ఆయన కోలుకుంటాడు. నాకు నమ్మకం కలగడం లేదు. నేను ఆయన అలా చూడలేను. నేను ఆయన్ని క్షేమంగా చూడాలి. వసుంధరా, వసుంధరా, ఎవరిని క్షేమంగా చూడాలనుకుంటున్నావు? ఎవరిని చూసి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు? చెప్పు వసుంధరా. మేడం, ఇంత రహస్యంగా ఇక్కడికొచ్చి ఎవరి యోగక్షేమాల గురించి అడుగుతున్నావు? నువ్వు మాట్లాడుతుంది ఎవరితో? నేను అడుగుతుంటే ఆలోచిస్తున్నావేంటి వసుంధరా? సమాధానం చెప్పు. మేడం, అది అదేంటి వసుంధరా, ఆ విషయం అమ్మతో చెప్పడానికి అంత సంకోచిస్తావెందుకు? అమ్మా, వసుంధర మాట్లాడుతుంది చిత్రసేన్ గారితో. అదేనమ్మా, చిత్రసేన్ గారికి బాగాలేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేసింది కదా, అందుకే ఆయన ఎలా ఉన్నారో యోగక్షేమాలు తెలుసుకోవడానికి వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. అంతే కదా వసుంధరా? నీకు అర్థం కాలేదు కదా వసుంధర గారు? ఫోన్ ఇవ్వండి. హలో చిత్రసేన్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. అమ్మ మీతో మాట్లాడుతుందంట, ఒకసారి మాట్లాడండి. ఇస్తున్నా. అమ్మా చిత్రసేన్ గారు. నమస్కారం చిత్రసేన్ గారు. నమస్కారం సుచిత్రాదేవి గారు. వసుంధర మీ ఇంటి కోడలు అవ్వడం మీ అదృష్టం. ఏ సంబంధం లేని నన్ను సమయానికి కాపాడి నా క్షేమం గురించి తెలుసుకుంటుందంటే తనెంత సంస్కారవంతురాలో మీరందరూ తెలుసుకోవాలి. త్వరలో వాళ్ళ పెళ్లికొచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తాను. ఉంటాను మేడం. అలాగేనండి. చూసావా ఏమ్మా, ఇప్పుడు నమ్మకం కుదిరిందా? సంతోషమేనా? ఏంటో వంశీ, నాకంతా అయోమయంగా ఉంది. నేను వస్తున్నప్పుడు వసుంధర మాట్లాడకుండా ఆగిపోతుంది. నేను లేనప్పుడు మీరు మాట్లాడుతున్నారు.
అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. అమ్మా అదేం లేదమ్మా, నువ్వు ఇంట్లో ఉన్న సమస్యలకి బయట ఉన్న సమస్యలకి నువ్వు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నావు. కన్ఫ్యూజ్ అయ్యి నువ్వు ఇదంతా అనుమానం పెట్టుకుంటున్నావు అంతే. నీకంత కావాలంటే వసుంధర గారిని అడుగు, ఆవిడని భరోసా అడుగు. ఆవిడ ఇంట్లోంచి వెళ్ళదు, పెళ్ళై ధైర్యంగా ఇంట్లోనే ఉంటుందని ఆవిడ నీకు మాటిస్తుంది. వసుంధర గారు, అమ్మకి మీరు భరోసా ఇస్తే అమ్మకున్న సందేహాలన్నీ తీరిపోతాయి. మీరు చెప్పండి, మీ పెళ్లి జరుగుతుందని చెప్పండి, మీరు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోరని అమ్మకోసారి చెప్పండి. వసుంధర గారు ఇలా ఆగితే అమ్మకి సందేహం కలుగుతుంది. చెప్పండి. వంశీ అంతలా చెప్తున్నా ఇంకా ఆలోచిస్తున్నావేంటమ్మా? మేడం, నేనెప్పుడు ఇంటి సంతోషమే కోరుకుంటాను. ఈ పెళ్లి జరుగుతుంది, అందరూ కలిసే ఉంటారు. మీరు అలా చెప్తే అమ్మకి నమ్మకం కుదరట్లేదనుకుంటా. అలా కాదు అమ్మ, చెయ్యిటివు ఇవ్వండి. మాట ఇచ్చి చేతిలో చేయి వేసి అమ్మకి చెప్పండి. అమ్మా, వసుంధర నీకు మాటిస్తుంది, పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్ళదు, తను ఈ ఇంట్లోనే ఉంటుంది, అందరం కలిసే ఉంటాం. అమ్మవారు ఈ పాటికే తన్ని అనుగ్రహించుంటారు వంశీ. తన పసుపు కుంకాలు తనకు దక్కుతాయి. తప్పలేదు వసుంధర గారు, మీరు ఇంటి నుంచి వెళ్ళటం నాకిష్టం లేదు. అందుకే ఆ తల్లి నమ్మకం నిజం చేయడానికే ఇక్కడికి వచ్చాను. అది నిజమయ్యాకే ఇక్కడి నుంచి వెళ్తాను. తీసుకోండి. నన్ను క్షమించమ్మా. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం నువ్వే చూపించాలి. లలిత, లలిత! అమ్మగారు, ఏమిటిదంతా? ఎందుకు ఇలా పగిలిపోయింది? అది అమ్మగారు, చిన్నబాబు గారి భార్య ఇలా చేశారమ్మా. అలేఖ్య! ఆనంద్ గారు, మీరు ఆపండి, అక్కడ పెద్దమ్మ గారు పిలుస్తున్నారు. ఎంత పనివాళ్ళమైతే మాత్రం మనం వెంటనే పరిగెత్తాలి అలికే గారు. మనకు పనులుండవా? అసలే మీ కాలికి దెబ్బ తగిలింది. మీ భర్తగా మిమ్మల్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. అయ్యో ఆనంద్ గారు, ఇప్పుడు నేను వెళ్ళకపోతే మేడం నా మీద కోపడతారు. సమాధానం నేను చెప్తానండి అలక్య గారు, మీరు బాగుండాలి. ఆనంద్! ఆనంద్ గారు, చిచి, ఏమిట్రా? ఎందుకింత దిగజారిపోయావు? నేను దిగజారిపోయానా? నేను కూర్చుని ఉన్నాను కదా నానమ్మా. లే, ముందక్కడి నుంచి లే. ఇక్కడి నుంచి లేస్తే నిజంగానే దిగజారిపోయినవన్నా నానమ్మా. ఆనంద్ గారు, మీరు ఉండండి. ఏయ్, వీడితో ఇలాంటి వెధవేషాలన్నీ నువ్వే వేస్తున్నావు కదా? లేదు నానమ్మా, తన కాలికి దెబ్బ తగిలితే నేనే ఆయింట్మెంట్ రాస్తున్నాను. మంచి భర్తని అనిపించుకోవాలి కదా. అయితే నా రూమ్లోకి వచ్చి చూడు. నా రూమ్లో ఫోటో పగలగొట్టింది ఎవరు? ఆ రూమ్ మొత్తాన్ని డిస్టర్బ్ చేసింది ఎవరు? నేనే మేడం. ఇప్పుడే వెళ్ళి మొత్తం శుభ్రం చేసేస్తాను. పో. ఏయ్, నీకెంత ధైర్యం ఉంటే నా ఫోటో కింద పడేస్తావు? ఆ ఫోటో కింద పడేసింది నేను నానమ్మా. ఆనంద్ గారు, కూర్చోండి. మీరు కూర్చోండి అలైక్య గారు. అసలే మీ కాలు బెనికింది. ఈ ఫ్లోర్ మొత్తం నేనే శుభ్రం చేస్తాను. ఆనంద్, ఎందుకురా? ఎందుకింత పరువు తక్కువ పనిచేస్తున్నావు నువ్వు?
పరువా అంటే ఏంటి నానమ్మా? అసలు ఎలా ఉంటుంది? ఆనంద్, నా సహనాన్ని పరీక్షించకు. అదే నానమ్మా నేను అడుగుతుంది. ఆ పరువు ఎలా ఉంటుందో నాకు చూడాలనుంది. చూపించినానమ్మా. ఏయ్, వాడి చేతిలో చీపురు లాక్కొని నువ్వు శుభ్రం చేయి. నా భార్య నా మాట వింటుంది కానీ నీ మాట ఎందుకు వింటుంది నానమ్మా? అయినా మనుషుల్ని విడదీసే ఆ పరువు మన మధ్య ఎందుకు నానమ్మా? వాడి సంగతి మర్చిపో, నేను శుభ్రం చేస్తాను. ఈ గది ఇంకా చాలా శుభ్రం చేయాలి నాన్నమ్మ. ఆ వసుంధర బాధ్యత ఎప్పుడు పూర్తవుతుందో దీన్ని నా కోడలిగా ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాను? నాకేమీ అర్థం కావడం లేదు. బేబీ, మనమే ఇంత చలికి వణికిపోతున్నావు. ఈ ముసలి కాంతమ్మ ఉందో పోయిందో? నిజమే మామ్, ఆ వసుంధర ఉక్రోషానికి కాంతమ్మ బామ్మ బలైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏంటి మామ్ ఇది? బేబీ, మనం చేసిన పాపానికి మనకు అమ్మవారు పోసిందే. ఇదంతా నీ వల్లే మామ్. ఇప్పుడు వంశీ బావ నిజంగా ఎదురుగా వచ్చినా నన్ను గుర్తుపట్టలేడు మామ్. వసే పిచ్చి మొహమా, మన మొహాలు ఇలా అయిపోయాయని నేను బాధపడుతుంటే ఎక్కడో ఉన్న వంశీ గురించి ఆలోచిస్తున్నావేంటే? అయిపోయింది మామ్, అంతా అయిపోయింది. మనకి ఇలా జరగాలని మా వసుంధర ఇంకో గంట సేపు దీక్షలో కూర్చొని ఉంటుంది. నేను అప్పుడే చెప్పాను కదా మామ్, అది అమ్మవారి బిడ్డని. అది మన మీదకి దీపం కుంది ఎత్తగానే అనుకున్నానే, మన మీద అది ఉగ్ర రూపం దాల్చుతుందని. దానికి అవకాశం ఇవ్వకుండానే అమ్మవారి మనకి తగిన శిక్ష వేశారు. మామ్, అయితే ఇప్పుడు వంశీ బావతో నా పెళ్ళి అవ్వదంటావా? బియ్యం బస్త పెద్దదిగా అవ్వాలని అమ్మవారిని కోరుకుంటే అమ్మవారు కరుణిస్తుందేమో కానీ నీ పెళ్లి వంశీతో జరగాలంటే ఆ వసుంధరి దయ చూపాలే. ఒకసారి అద్దంలో చూసుకుందాం పదవే, మన భవిష్యత్ ఏంటో మనకి కనిపిస్తుంది. పద. ఆ వసుంధర్ని చూసి విజయ గర్వంతో నవ్వుకుందాం అనుకున్నాము, కానీ మనల్ని చూసి మనమే బాధపడే స్థితికి వచ్చామంటే దీన్నే కదే అంటారు జీవితం తిరగబడ్డం అంటే. మనం ఇంకేం బాగుపడతామే. మామ్, మనం వసుంధర పూజ చేస్తుంటే అడ్డుపడ్డాం కదా. అవును, ఆ వసుంధరని ఈడ్చుకుంటూ తీసుకొచ్చి పొగఘాటు చూపించాం కదా. అవును, వసుంధరని కొట్టి గదిలోకి తీసుకొచ్చి బంధించాం కదా. అవును బేబీ, మనం దాన్ని ఇంత టార్చర్ చేసినందుకు మనకిలా జరిగింది. చివర్లో అది తాగాల్సిన తీర్థం మనం తాగి ఆ తీర్థాన్ని అపవిత్రం చేశాం. దానికి ఆ అమ్మవారు ఎలాంటి శిక్ష విధించారో చూసావా నువ్వు?
బేబీ బేబీ తలుచుకుంటేనే చలి జ్వరం వచ్చేలా ఉంది బేబీ. ఇప్పుడు మనం చెయ్యాల్సింది భయపడ్డం కాదమ్మా, ఆ వసుంధర కాళ్ల మీద పడి క్షమించమని కోరుకుందాం. బేబీ ఆ, అది కాళ్లతో తన్నినా పర్లేదు మామ్, మనం బయటికి వెళ్ళి అమ్మవారిని వేడుకోవాల్సిందే. మనం ఇప్పుడు బయటికి వెళ్తే ఆ ఆనంద్ గాడు అలేఖ్య మనల్ని ఆరా తీస్తారు. వాళ్ళని తప్పించుకుని వెళ్ళినా ఆ మురళిగాడు అడ్డు తగులుతాడు. వాళ్ళని దాటి వెళ్ళినా ఆ సుచిత్ర వదిన ఎదురవుతుంది. అందరికీ ఆది నుంచి మొదలు దురద వరకు వివరించాలి బేబీ. మన వల్ల కాదు. అలా అనుకుని ఇక్కడే ఉండిపోదాం అంటావమ్మా? నువ్విలా ఉన్నా నా కూతుర్లాగే ఉన్నావే. మామ్, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. బా మామ్, నువ్వు భయపడకుండా ఫస్ట్ ఏదైనా ఆలోచించమ్మా. అమ్మవారి దివ్య దృష్టి ఉంటే బాగుండు బేబీ. ఏదో ఒకటి చెయ్యి మామ్, లేక ఏదో ఒకటి ఆలోచించు. లేదంటే ఆ వసుంధర మనల్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. రాజారాం గారు, మీరు మొన్న తీసుకెళ్లిన మెజర్మెంట్స్ని క్యాన్సిల్ చేయండి. నేను మీకు వేరే సూట్ని పంపిస్తున్నా, దాని కొలతల్ని నోట్ చేసుకోండి. ఒక నిమిషం లైన్లో ఉండండి. మీకు ఒక మెరూన్ కలర్ సూట్ పంపిస్తున్నాను, దాని ప్రకారం మీరు స్టిచ్ చేయండి. ఓకే? కానీ అమ్మగారు మన తీసుకెళ్లిన కొలతలే కుట్టమన్నారు బాబు. రాజారాం గారు, అమ్మేదో పొరపాటు పడింది. నేను చెప్తున్నాను కదా, మీకు సూట్ పంపిస్తున్నాను, అది మెరూన్ కలర్ సూట్, దాని ప్రకారం మీరు స్టిచ్ చేయండి. పాత కొలతలన్నింటినీ మీరు క్యాన్సిల్ చేసేయండి. ఓకే? కోట్ మీరే తీసుకొస్తారా బాబు? లేదు రాజారాం గారు, నాకు చిన్న పని ఉంది, అర్జెంట్ పని ఉంది, నేను బయటకు వెళ్తున్నాను. ఆ సూట్ నేను ఆనంద్కి ఇచ్చి పంపిస్తాను. అలాగే వంశీ బాబు, మీరు పంపించండి. ఏంటన్నయ్య, ఏం చేస్తున్నావు? అదే ఆనంద్, లాస్ట్ టైం రాజారాం గారు వచ్చారు కదా, పెళ్లి బట్టల కోసం మెజర్మెంట్ తీసుకోవడానికి అమ్మ పిలిపించింది. ఆయన కొలతలు తీసుకున్నారు కానీ నాకు అవి కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఆయనకి నేనేం చెప్పానంటే, ఇదిగో నా పాత సూటు పంపిస్తాను, మీరు దీని మెజర్మెంట్స్ ప్రకారం కుట్టండి అని చెప్పాను. సో దీన్ని తీసుకెళ్ళి రాజారాం గారికి ఆయన పెళ్లి బట్టలు రెడీ చేస్తాడు. ఏమైందిరా? ఇందులో ఏముందన్నయ్య, నువ్వు ఇదివరకులాగా లేవు, ఇప్పుడు పూర్తిగా మారిపోయావు. అమ్మ ఆలోచనలోనే మీ పెళ్లి బట్టలు రెడీ చేయమని చెప్పిందేమో. వంశీ సార్కి ఈ సూట్ మీద ఏదైనా సెంటిమెంట్ ఉందేమో ఆనంద్ గారు. అవునమ్మా, ఈ పెళ్లి పెట్టెల మీద కూర్చోవలసింది నేను కాదు, నా వంశీ సార్. ఏం మాట్లాడరేంటన్నయ్య? మాట్లాడటానికి ఏం లేదు ఆనంద్, నువ్వు దీన్ని తీసుకెళ్ళి ఆయనకివ్వు, ఆయన కుడతాడు, అవి వేసుకుంటే నాకు కరెక్ట్గా సూట్ అవుతాయి. ఓకే? అది కాదన్నయ్య. వంశీ సార్ అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంటే మీరు ఇంకా అడ్డు చెప్తారేంటి ఆనంద్ గారు? ముందు వంశీ సార్ చేతిలోంచి ఆ సూట్ తీసుకోండి. వంశీ గారు, సుచిత్ర మేడం స్వయంగా జ్యూస్ చేసి మీకు పంపించారు. ఓ, తీసుకోండి. ఆనంద్, రాజారాం గారికి ఈ సూట్ కొలతలే ఫైనల్ అని చెప్పు. ఓకే? అలాగే అన్నయ్య, నేను చూసుకుంటాను, మీరు జ్యూస్ తాగండి. అలాగే. పద. ఇక్కడ ఎవ్వరూ లేరు. అమ్మవారి గుడికి వెళ్ళి శరణ వేడుకుందాం మామ్. అలాగైనా అమ్మవారు మన మీద కనికరం చూపిస్తుందేమో మామ్. నిజమే బేబీ, వసుంధర చేస్తున్న దీక్షని అడ్డుకున్నాం కదా, అందుకే మనకిన్ని తిప్పలు. అమ్మవారి గుడికెళ్ళి పొర్లు దండాలు పెట్టుకుందాం, కావాలంటే కొరడాలతో కొట్టుకుందాం బేబీ. సరే మామ్, పద. పద బేబీ. చూసారా అలేఖ్య గారు, పట్ట పగలే మనం ఉండగానే దొంగలు ఎలా వచ్చారో.
చూడండి. వాళ్ళని ఇప్పుడు పట్టుకోకపోతే మనల్ని పని వాళ్ళలో కూడా ఎవరో గుర్తించరు ఆనంద్ గారు.